అమ్మా, నువ్వు అప్పుడప్పుడు ఎందుకు నాతో గట్టిగా అరుస్తావు? నువ్వు కోపంగా మాట్లాడితే నాకు చాలా భయం వేస్తుంది అమ్మా. నాకు బాధగా కూడా ఉంటుంది. చిట్టి తల్లి, ఇంట్లో పనులతో నేను చాలా అలసిపోతాను కదా. నువ్వు నా మాట విననప్పుడు నాకు ఒంటరిగా అనిపిస్తుంది. కాని అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు కోపంగా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. నేను కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను బంగారు తల్లి. కాని నేను చెప్పిన విషయాన్ని వినకుండా ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పించుకుంటే నాకు కోపం వస్తుంది. అమ్మా, నేను నీ మాట వినకపోతే నీకు కోపం వస్తుందా? అవును కదా, ఎందుకంటే నేను నీకోసం నా సర్వస్వాన్ని ఇస్తాను. ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమిస్తాను. అలాగే నేను కొన్నిసార్లు నీమీద గట్టిగా మాట్లాడుతాను. అది నీమీద కోపం కాదు బంగారు తల్లి, ఇంటి పనుల ఒత్తిడి వల్ల వచ్చిన ఆవేశం మాత్రమే. నేను పరిపూర్ణమైన మనిషిని కాను, నేను తప్పులు చేస్తాను. కాని ప్రతిరోజు నిన్నటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించు అమ్మా. అమ్మా, నువ్వు కూడా నాకు చాలా ఇష్టం. ఇకపై నువ్వు చెప్పిన వెంటనే నీ మాట వింటాను. నీకు కోపం రానివ్వను.